కొంతకాలం క్రితం పార్లమెంట్లో మన భారతదేశ పార్లమెంట్ మీద కొంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడి చేశారు. ఎలా దాడి చేశారంటే మొత్తం మన పార్లమెంట్ సభ్యులందరూ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు. మరి వాళ్ళు లోపల ఎలా ఉన్నారో నేను ఊహించుకోలేను, కానీ డెఫినెట్గా భయపడి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మీరందరూ గుర్తు తెచ్చుకోండి, అలాంటి ఉగ్రవాదులు సాక్షాత్ పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడన్నా మాటలు మనకు గుర్తున్నాయా? బలంగా ఖండించగలిగారా? బలంగా ఎదురు మాట్లాడగలిగారా? పాకిస్తాన్ కడగలిగారా? వీళ్ళకి దమ్ము లేవు, ధైర్యం లేవు, అందుకని వీళ్ళు అడగలేరు, మాట్లాడలేరు. ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు తప్ప. వీళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎంతసేపు సైన్యం వెనకాల కూర్చొని మీరు కొట్టండి, మీ వెనకాల నుంచి రాజకీయాలు చేస్తామంటారు, కానీ వచ్చి మనల్ని ఉత్తేజపరచగలిగారా? పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసింది తప్పని దమ్ము ధైర్యంతో చెప్పగలిగారా? మనం ఉగ్రవాదుల గురించి మాట్లాడాలంటే భయం మనకి. దేనికి? బాంబులు పెట్టి పేల్చేస్తారు, ఈ సభా ప్రాంగణం పేల్చేస్తారని భయం. సరే, నేను మాట్లాడను, నేను టీ తాగడానికి వెళ్తాను, చాట్ బండారికి వెళ్తాను, మరి అక్కడ పేల్చి చంపేస్తున్నారే నన్ను? లేదు, వెళ్ళి దిల్సుఖ్ నగర్ హోటల్లో కూర్చుంటానే, అక్కడ పేల్చి చంపేస్తున్నారే. మాట్లాడినా చంపేస్తారు, మాట్లాడకపోయినా చంపేస్తారు. అందుకే నేను మాట్లాడడానికే నిర్ణయించుకున్నాను. నాకు భయం లేదు. దేశ క్షేమం కోసం ఏ ఒక్కరికి భయపడను. నాకు ప్రాణాల మీద మమకారం లేదు.